అందరికీ నమస్కారం. జగన్‌కి ఊహించని అదృష్టం. మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికలు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే లైక్ వల్ల ఈ విషయం మొత్తం కూడా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఎంతలా అంటే అవసరమైతే తమ 11 స్థానాలకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేదాకా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ 164 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి రాగలిగింది. అయితే వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అందుకే నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ కోరుతోంది. అందుకే అసెంబ్లీ సమావేశాలకు సైతం జగన్ హాజరు కావడం లేదు. అయితే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. అయితే ఇక్కడే వైసీపీ గేమ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2010 నవంబర్ 29న తల్లి విజయంతో పాటు బయటికి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల్లో ఏకంగా 5,45,043 ఓట్ల మెజార్టీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అటు తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. 17 మంది గెలిచారు. అంటే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అలానే ఉంది. ఇప్పుడు మరోసారి దానిని రిపీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. కేంద్రం, యూపీలో గవర్నమెంట్ సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తోంది. 2 చోట్ల కాంగ్రెస్ బలీయమైన శక్తిగా ఉంది. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తెగింపునకు వచ్చారు. తెగువ ప్రదర్శించారు. ఎక్కడికి అక్కడే సిట్టింగ్ మంత్రులు ఆధ్వర్యంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్థిరపడింది. అయితే అధికారిక దర్పం ప్రదర్శించింది. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే. కానీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బీజేపీ సపోర్ట్ చేయడంతో టీడీపీ బయటపడగలిగింది. దానికి జనసేన తోడైంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 11 చోట్ల ఉప ఎన్నికకు ఆ పార్టీ సిద్ధంగా ఉందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే మునుపటిలా పరిస్థితి ఉందంటే అవుననలేము. ఎందుకంటే 3 పార్టీల మధ్య సమన్వయం ఉంది. భారీ ఓటు శాతంతో కూటమి గెలిచి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిని నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. పైగా వ్యవస్థలన్నీ వారికి అనుకూలంగా పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఉండేది. కానీ దానిని అధిగమించి రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి అటువంటి సాహసం చేసే పరిస్థితి ఉందంటున్న అనుమానాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.